రాజధాని అమరావతిలో ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు చంద్రబాబు. ముందుగా ప్రజావేదికను పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులతో కలిసి గత ప్రభుత్వం కూల్చివేసినటువంటి ప్రజావేదిక శిథిలాలను ప్రస్తుతం పరిశీలించారు చంద్రబాబు. ఇక అనంతరం ఉద్దండరాయునిపాలెంకి వెళ్తారు సీఎం. అక్కడ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలించనున్నారు. వీటితో పాటు ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా పరిశీలిస్తారు సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. ముందుగా ప్రజావేదికను పరిశీలించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, భోగి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన, సీఎం చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది. ముందుగా తన నివాసం నుంచి బయలుదేరిన ఆయన తన నివాసం పక్కనే, అంటే 2014-19 మధ్య, అంటే ప్రజావేదికను 2017 నుంచి నిర్మాణం అనేది ప్రారంభించారు. సో ఆ తర్వాత 2017 ఆ చివరిలో అది నిర్మాణం పూర్తి అయిపోయింది. సో 18-19 ఈ మధ్య కాలంలో ప్రజావేదికను, అంటే గ్రీవియన్స్లు తీసుకోవడానికి, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే వాటిని స్వీకరించేందుకు ప్రజావేదికని ప్రధానంగా అప్పటి సీఎం కార్యాలయం వాడుకుంది. అప్పటి సీఎం హోదాలో కూడా చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటుగా ఒక ప్రజా దర్బార్ లాంటిది ఈ ప్రజావేదిక నుంచే నిర్వహించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కాన్ఫరెన్స్ ని, అంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ని ప్రజావేదికలోనే నిర్వహించింది. ఆ ప్రజావేదికలోనే దాదాపు రోజంతా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు, కలెక్టర్లతో సమీక్షించారు. ఆ తర్వాత ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాత్రికి రాత్రే అప్పటికప్పుడే ప్రజావేదికను నేలమట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సీఎం జగన్, అప్పట్లో సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలా ఆదేశాలు జారీ చేశారా లేదో ఆ విధంగా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రజావేదిక భవనం కూడా శిథిలం అయిపోయింది. సో అప్పట్లో పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తమైంది. ప్రజాపాలనను అలాగే పరిపాలనను ఒక ప్రజావేదికను కోల్చడం ద్వారా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారన్న చర్చ కూడా అప్పట్లో జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆ పాలనను గుర్తు చేసే విధంగా నిత్యం అక్కడ ఆ డెబ్రిస్ అనేది ప్రజావేదికకు సంబంధించిన శిథిలాలకు నిత్యం అక్కడ ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది నిత్యం ప్రజలకు గుర్తు చేయాలన్నా, తాను గుర్తు చేసుకోవాలన్నా తన ఇంటి పక్కన డెబ్రిస్ అనేది, శిథిలాలు అనేది అలాగే ఉండి తీరాల్సిందేనని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగానే అక్కడ డెబ్రిస్ ను ఉంచాల్సిందిగానే ఆయన అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సో ఆయన తన నివాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. సో కొంతమంది అధికారులు డెబ్రిస్ ను తొలగిస్తే బాగుంటుందన్న సూచనలు కూడా చేసినట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలిసింది. అయితే చంద్రబాబు మాత్రం డెబ్రిస్ ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించేది లేదు, అక్కడ ఉండి తీరాల్సిందని ఆదేశించారు. సో శిథిలాల మధ్యకు వెళ్లి ఆయన పరిశీలించిన పరిస్థితి. సో కొద్దిసేపటి క్రితం ఆ పరిశీలన అనంతరం ఆ పరిశీలన కూడా పూర్తయింది. సో ఆయన ప్రస్తుతం ఉద్దండరాయునిపాలెం భూమి పూజ, ఎక్కడైతే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన జరిగిందో నేటి ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగిందో ఆ ప్రాంతానికి రాబోతున్నారు. సో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సో ఈ క్రమంలో మొత్తం రాజధాని ప్రాంతంలో పర్యటనలో భాగంగా మంత్రి నారాయణతో పాటుగా ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, అలాగే మరొక ఎమ్మెల్యే పులికపూడి శ్రీనివాస్ తో పాటుగా సిఆర్డీఏకి సంబంధించిన అధికారులు, ఉన్నతాధికారులందరూ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. సో ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు కూడా
చంద్రబాబుకు ఎదురేగి స్వాగతిస్తున్నారు. అలాగే చంద్రబాబుకు కొన్ని వినతి పత్రాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మనం విజువల్స్ లో చూస్తున్నాం. చంద్రబాబు కాన్వాయ్ని కూడా ప్రజలు కావచ్చు, అలాగే అర్జీదారులు ఎవరైతే ఉంటారో, రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కొంత వినతులు స్వీకరించడానికి, వాళ్ళతో మాట్లాడడానికి కాన్వాయ్ని కూడా నిలిపిన పరిస్థితి. బస్సులో చంద్రబాబు నాయుడు బయలుదేరారు. ఆయనతో పాటుగా మంత్రి నారాయణ, అలాగే ధూళిపాల నరేంద్ర, కొలిపూడి శ్రీనివాస్ ఉన్నారు. వాళ్ళతో పాటుగా సిఆర్డీఏకి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు భోగి. సో ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఈ రాజధాని పర్యటనకు సంబంధించిన చంద్రబాబు పర్యటన పూర్తయిపోయిన తర్వాత అసలు పూర్తి స్థాయిలో ఏ మేరకు డ్యామేజ్ జరిగింది అన్న అంశానికి సంబంధించి ఇతమితంగా ఒక అంచనాకు రావాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన అంచనా వేసేందుకు డ్యామేజ్ ఏ స్థాయిలో జరిగిందన్న వ్యవహారం మీద అంచనా వేసేందుకు ఒక కమిటీని వేసే అవకాశం కనిపిస్తోంది. సో ఆ కమిటీ ఎంతవరకు డ్యామేజ్ జరిగింది, దీన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేపట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందన్న అంశానికి సంబంధించి కూడా అంచనాలు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే టెండర్లను కూడా పిలవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో 2014-19 మధ్య కాలంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని టెండర్లను పిలిచింది, నిర్మాణాలకు సంబంధించిన పనులు కూడా చేపట్టింది. కొన్ని భవనాలు దాదాపు 80% పూర్తయిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఆ టెండర్లకు సంబంధించిన కాల పరిమితి కూడా పూర్తి స్థాయిలో ముగిసిపోయింది. గత 5 ఏళ్ల కాలంలో ఈ టెండర్లను పట్టించుకోలేదు నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే ఈ టెండర్లను పట్టించుకోలేదు. మరొక వైపు రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులను కూడా పట్టించుకొని పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో ఇప్పుడు మళ్ళీ తిరిగి టెండర్లను పిలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ అంచనాలు వేయాల్సి ఉంటుంది. సో అధికారులకి నిర్మాణ పనులకు సంబంధించి, రాజధాని నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారం మీద అసలు పెద్ద టాస్కే ఉండబోయే అవకాశం, పెద్ద టాస్క్ ని సీఎం చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ అధికారులకు, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారులకు అప్పగించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో సో ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకుంటారు. ఆ కమిటీ అంచనాలు వేస్తుంది. ఆ తర్వాత ఏ మేరకు ఖర్చు అవుతుందన్న అంచనాలు కూడా, ఎస్టిమేషన్స్ కూడా వేసిన తర్వాత టెండర్లను పిలిచే ప్రక్రియ మీద ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రజావేదిక శిథిలాలను పరిశీలించిన అనంతరం కరకట్ట మీదుగా ఉద్దండరాయనిపాలెనికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు భోగి. థ్యాంక్ యూ పిఎంఆర్. రాజధాని అమరావతిలో ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు. ముందుగా ప్రజావేదిక వద్దకు వెళ్లారు. గత ప్రభుత్వం కూల్చివేసినటువంటి శిథిలాలను ఆయన పరిశీలించారు. శిథిలాలను ఇక్కడే ఉంచి గత ప్రభుత్వంలో విధ్వంసాన్ని జనానికి నిత్యం గుర్తు చేయాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. ఇక అనంతరం ప్రస్తుతం ఉద్దండరాయనిపాలెనికి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. అక్కడ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను ప్రస్తుతం ఆయన పరిశీలించనున్నారు. ఇక వీటితో పాటు ఐకానిక్ టవర్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా ప్రస్తుతం పరిశీలిస్తారు సీఎం చంద్రబాబు.